వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుస్ క్రియేషన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే 10వ తరగతి పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి ఉంటారో, అదేవిధంగా ఎల్కేజీ పూర్తి చేసుకుని 1వ తరగతి అడ్మిషన్ పొంది ఉంటారో వారికి తల్లికి వందనం 2వ విడత కింద ఈ నెల 5వ తేదీ డబ్బులు జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. కాకపోతే ఈరోజు వచ్చిన న్యూస్ ప్రకారం అధికారికంగా తల్లికి వందనం 2వ విడత వాయిదా పడడం జరిగింది. వాయిదా పడడంతో పాటు ఒక రిలీజ్ డేట్ కూడా ప్రకటించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ రిలీజ్ డేట్ ఏమిటి అనేది ఈ వీడియోలో మీకు 1 by 1 క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరికొద్ది మందికి రికమెండ్ అవుతుంది, వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 12వ తేదీన తల్లికి వందనం పథకం విడుదల చేయడం జరిగింది. ఆ రోజున ఎవరైతే అర్హులుగా ఉంటారో 75% అటెండెన్స్, అలాగే ప్రభుత్వం నియమించిన నిబంధనల ప్రకారం కనుక ఉండి ఉన్నట్లయితే వారికి 13,000 రూపాయలు అనేది వారి తల్లి ఖాతాలో జమ చేయడం జరిగింది. 2,000 రూపాయలు అనేది స్కూల్ మెయింటెనెన్స్ ఖర్చు కోసం తగ్గించడం జరిగింది. జూన్ 12న విడుదల చేసినప్పుడు కొంతమందికి ఈ డబ్బులు అనేది విడుదల కాలేదు. వారు ఎవరంటే ఎల్కేజీ పూర్తి చేసుకొని 1వ తరగతి జాయిన్ అయి ఉంటారో, అలాగే 10వ తరగతి పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్ జాయిన్ అయి ఉంటారో వారికి కూడా డబ్బులు జమ కాలేదు. 1వ తరగతి మరియు ఇంటర్మీడియట్ వారికి మలి విడత కింద డబ్బులు జమ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అలాగే లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఎవరైతే ఎల్కేజీ పూర్తి చేసుకొని 1వ తరగతి జాయిన్ అయి ఉంటారో, అలాగే 10వ తరగతి పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్ జాయిన్ అయి ఉంటారో వారికి వారి అడ్మిషన్ నెంబరు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వారి అడ్మిషన్ నెంబర్ ఇచ్చి సచివాలయంలో దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వారికి జూలై 5వ తేదీ జమ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ విడత తల్లికి వందనం వాయిదా పడడం జరిగింది. దానికి గల కారణం ఏమిటంటే తల్లికి వందనం పథకం 2వ విడత నగదు ఈ నెల 10వ తేదీన విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద తొలి విడతలో 67.27 లక్షల మంది స్టూడెంట్స్కు లబ్ధి చేకూరింది. 1వ తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరిన విద్యార్థులకు 2వ విడతలో నగదు జమ చేయనుంది. 5వ తేదీ చేస్తామని తొలుత చెప్పినప్పటికీ అడ్మిషన్స్ ఇంకా కొనసాగుతున్నందున వాయిదా వేసింది. ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి అందరికీ కూడా ఈ పథకం వర్తించాలనే ఉద్దేశంతో ఇంకా అడ్మిషన్స్ కొనసాగుతుండడంతో ఈ పథకాన్ని వాయిదా వేయడం జరిగింది. సో అడ్మిషన్స్ పూర్తి అయిన తర్వాత జూలై 10వ తేదీన ఈ తల్లికి వందనం పథకం అర్హుల ఫైనల్ లిస్ట్ చేసి వారి తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఇది అండి వీడియో తల్లికి వందనం 2వ విడత గురించి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.